హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ ఆంధ్ర కింగ్. ఈ సినిమా చూశాక నా ఒపీనియన్ ఎలా పంచుకోవాలి అంటే అంటే ఆ, ప్రతి సినిమా లాగా కమర్షియల్గా లేదు, డ్రామా ఎంతో కొంత ఉందిలే అని ఆ, సంబరపడాలో సంతోషపడాలో లేదంటే ఆ ఆ ఉన్నది కూడా వర్కౌట్ అవ్వలేదురా బాబు అని బాధపడాలో తెలియట్లా. నాకైతే సినిమా నచ్చలేదండి. చూసిన వెంటనే అదే ఫీలింగ్. అండ్ ఈ సినిమాకి 30 కోట్లు రావడం కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వచ్చిందంటే మాత్రం ఎందుకు వస్తాయి అనేది కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే డ్రామా ఎంతో కొంత ఎక్స్ట్రాక్ట్ చేయగలిగారు. రామ్ 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 అంతే పాజిటివ్. భాగ్యశ్రీ ఫస్ట్ థింగ్, వాళ్ళిద్దరి పేరు చాలా బాగుంది. రాము యాక్టింగ్ చాలా బాగా చేశాడు. అంటే ఆ ఫ్యాన్ రోలు రామ్కి ఎలా ఉంటుందో అని అనుకున్నా కానీ చాలా బాగుంది ఫ్యాన్ రోల్ అనేది రామ్కి. బాగా చేశారు యాక్టింగ్ కూడా. భాగ్యశ్రీ కూడా యాక్టింగ్ బాగా చేసింది. అయితే భాగ్యశ్రీ చెప్పుకోవాలండి ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి యాక్టర్ దొరికారనే భావించవచ్చు మనం. అయితే ఆ భాగ్యశ్రీకి డబ్బింగ్ ఎవరు ఇచ్చారో తెలియదు కానీ అథెంటిక్గా బాగా ఇచ్చారు. అదే వాయిస్తో కంటిన్యూ చేస్తే ఇంకా షైన్ అవుతుంది వాయిస్ యాక్టింగ్తో కూడా. అయితే డైరెక్టర్ మహేష్ బాబు విషయానికి వస్తే ఇతను మిస్టర్ పోలిశెట్టి డైరెక్ట్ చేశాడు. ఆ మూవీ చాలా సెన్సిబుల్గా ఉంటుంది. బట్ ఈ మూవీ సెన్స్లెస్గా ఎందుకు ఉందో నాకు అర్థం కావట్లా. అయితే ఇంకోటి చెప్పాలి పాజిటివ్లో, సాంగ్ ప్లేస్మెంట్ వచ్చేసి చాలా బాగా చేశారు. సాంగ్ ప్లేస్మెంట్ మనందరి ఫేవరెట్ అయిన నువ్వు ఉంటే చాలే సాంగ్ కూడా చాలా బాగా ప్లేస్ చేశారు అని అనిపించింది నాకైతే. ప్లేస్మెంట్ అది కూడా బాగుంది. అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్ అది అన్నీ బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, కొంచెం కొరియోగ్రఫీ కానీ సాంగ్ పిక్చరైజేషన్స్ కానీ అన్నీ బాగున్నాయి. కానీ భాగ్యశ్రీ కొంచెం డాన్స్ రామ్తో సరిపోయేటట్టు చేస్తే కొంచెం బాగుండేది అనిపించింది. ఇంకా అంతవరకేనండి పాజిటివ్స్. ఒక 2 సీన్స్ ఉంటాయి. ఒక స్కూల్ సీన్ ఒకటి, థియేటర్ సీన్ ఒకటి, అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి. అవే పాజిటివ్స్. కానీ నెగిటివ్స్ విషయానికి వస్తే అసలు ఈ సినిమాలో ఉన్న కాన్సెప్టే పెద్ద బొక్క. మళ్ళీ ఆ కాన్సెప్ట్కి నేను రిలేట్ అవ్వలేకపోయాను. నేను ఎందుకో చాలా డిస్కనెక్ట్ అయిపోయానండి ఆ కాన్సెప్ట్కి. నేను అందుకే సినిమా నాకు నచ్చలేదు అనుకుంటాను. అంటే అదే కాన్సెప్ట్తో మూవీ మొత్తం క్యారీ ఆన్ అవ్వడం అనేది ఇట్స్ బిగ్ 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 లెట్ డౌన్ అండ్ హ్యూజ్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు సినిమాకి. అది మరి ఎందుకు అలా చేశారో ఏంటో అనేది నాకైతే తెలియదు. ఇంకోటి ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ ఎందుకు రా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఉన్నది తక్కువే కదరా చేయండి రా అనిపించింది. ఇంకోటి ఏంటంటేనండి పెద్ద నెగిటివ్ సినిమా ల్యాగ్ అండి. అబ్బా, అక్కడికి ఎడిటింగ్ చాలా బాగా చేశారు. శేఖర్ ప్రసాద్ అనుకుంటా నేషనల్ అవార్డు విన్నారు, చాలా బాగా ఎడిట్ చేశారు. అయినప్పటికీ 2 hours 40 minutes ల్యాగ్ అనిపించిందంటే ఇంకా మీరే ఆలోచించుకోండి. సెకండ్ హాఫ్ అయితే చెత్త, చెప్పనక్కర్లేదు. ఓకే, ఇప్పటిదాకా మీరు చూశారు. ఈ రివ్యూ ఇప్పటికి చూసారంటే చాలా థ్యాంక్స్. నా ఇప్పటి నుంచి స్పాయిలర్స్ చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఈ ఎప్పటి నుంచి అయితే మీరు ఒకవేళ మూవీ చూసే వాళ్ళు అయితే కనుక, మూవీ చూసిన వాళ్ళు అయితే ఈ రివ్యూని కంటిన్యూ అవ్వండి. ఇప్పుడు స్పాయిలర్స్ విషయానికి వస్తే హీరోకి వచ్చే ప్రాబ్లం ఏంటి? 99 సినిమాస్ తీసిన హీరో 100వ సినిమా తీయడానికి 3 కోట్లు ఉండవంట హీరో దగ్గర. ఆ 3 కోట్ల కోసం ఫ్యాన్ 3 కోట్లు ఖర్చు పెడతాడు. కాదండి, ఇప్పుడు సినిమా 2000s బ్యాక్డ్రాప్లో సెట్ చేశారు. ఆ టైంలో 99 మూవీస్ తీసిన వాళ్ళు ప్రొడ్యూసర్ సడన్గా ఫస్ట్ సీన్ ప్రొడ్యూసర్ తప్పుకున్నాడు అన్నమాట, నేను మూవీ చేయలేను సార్ అని. అంటే 3 కోట్లు ఒక హీరోకి దొరకడం కష్టం అంటారా? అసలు కష్టం కాదు. రెమ్యునరేషను ఒక సినిమాకు 50 లక్షలు వేసుకున్నాం చెప్తున్నా. మామూలుగా స్టార్ అంటున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కానీ సినిమాకి 50 లక్షలు అనుకుని 50 కోట్లు. చారిటీలు అవి ఇవి చేస్తే ఒక 25 కోట్లు అనుకుందాం. ఆ ఆస్తి కూడబెట్టుకోవడం ఒక 5 కోట్లు, 20 కోట్లు. 3 కోట్లు ఉండవా? సరే, ఎలాగో పెద్ద హీరో కాబట్టి ఆ ప్రొడ్యూసరు ఒకడు పోతే ఇంకోటి వస్తాడు కదండి. ఇప్పుడు స్టార్ హీరోస్కి అయ్యేది అదే కదా. అదే డిస్కనెక్ట్ అయిపోయింది. చూడండి, మీరు సినిమా హీరో దగ్గర 3 కోట్లు ఉండవంట, కానీ ఒక థియేటర్ మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర 3 కోట్లు ఉంటాయంట. ఎంత ఇల్లాజికల్ సీన్స్ అండి చూపించేది. ఆ లాస్ట్లో హీరోని కలవడానికి ఉపేంద్ర వస్తాడు, వరదల్లో వస్తూ ఉంటాడు అనమాట. అసలు జస్ట్ కలిస్తే అయిపోయేదానికి ఆ వరదలు పెట్టి ఇంకో 15-20 నిమిషాలు బొక్క. అంటే ఏంటంటే ఏదో మోటివేషన్ డైలాగ్స్ పెడదామని ఆ 15-20 నిమిషాలు పెట్టినట్టున్నారు. కానీ రాము యాక్టింగ్ అంతా వేస్ట్ అయిపోయింది అనిపించింది నాకైతే. ఈ సినిమాకి 30 కోట్లు ఒకవేళ వస్తే ఎలా రావచ్చు అన్నానంటే, నేను చెప్పా కదా, కమర్షియల్గా ఫైట్లు అని అవి అని ఇవన్నీ ఏమి ఉండదు. కొంచెం రిఫ్రెషింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది. మేబీ ఆ రిఫ్రెషింగ్ ఫీలింగ్ 30 కోట్లు వస్తే రావచ్చు, కానీ రావన్నది నా ఫీలింగ్. సో నాకైతే మాత్రం సినిమా నచ్చలేదు. బట్ మీకు నచ్చి నా రివ్యూస్తో మాత్రం హర్ట్ అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ.
బట్ ఉన్నదన్నట్టు చెప్పాలి కాబట్టి ఈ రివ్యూ. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చేసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, అందరూ ఈ వీడియోని షేర్ చేయండి. ఇదే రివ్యూని షార్ట్ రివ్యూలో కూడా అప్లోడ్ చేశాను. మన ఇన్స్టాగ్రామ్ ని కూడా లైక్ చేసేసి అప్కమింగ్ యూట్యూబ్ని వెరీ స్మాల్ క్రియేటర్ని సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.